హలో ఫ్రెండ్స్, ఈరోజు సండే స్పెషల్ మటన్ కర్రీ. నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను రండి. ముందుగా మటన్ తీసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. నా దగ్గర ఉన్న చాకుతో మటన్ కట్ అవ్వట్లేదు కాబట్టి నేను సీజర్ యూస్ చేసుకుంటున్నాను. కట్ చేసిన తర్వాత ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ మటన్ని నీట్గా వాష్ చేసుకోవాలి. సో మటన్ని కొంచెం సాల్ట్ వేసుకొని అయినా వాష్ చేసుకోవచ్చు, నార్మల్గా అయినా వాష్ చేసుకోవచ్చు. నీట్గా వాష్ చేసుకోవాలి 2-3 టైమ్స్. తర్వాత కొంచెం సాల్ట్, పసుపు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. చేత్తో బాగా మిక్స్ చేసుకుంటే మనకి అన్ని ముక్కలకి ఈవెన్గా పడుతుంది. నెక్స్ట్ మనం అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత షాజీరా, దాల్చిన చెక్క వేసుకోవాలి. ఆ తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనము టమాటో, పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఇవి బాగా మగ్గనివ్వాలి. ఆ తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న మటన్ని యాడ్ చేసేసి నీట్గా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం కొంచెం కారం, కొంచెం తగినంత ఉప్పు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని బాయిల్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు పడుతుందండి మటన్ బాయిల్ అవ్వడానికి. బాయిల్ అయిందో లేదో చూసుకొని తర్వాత ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి యాడ్ చేసుకోవాలి. కొబ్బరి పొడి యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసి ఒక 1 మినిట్ బాయిల్ అవ్వనిచ్చి ముక్క ఉడికిందా లేదా అని ఫైనల్ టెస్ట్ చేసుకొని ఆ తర్వాత మనము గరం మసాలా యాడ్ చేసుకోవాలి. గరం మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కన్నా కొంచెం ఎక్స్ట్రా పడుతుంది. యాడ్ చేసేసుకొని నీట్గా మిక్స్ చేసేసుకొని ఇంకా ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకుంటే మన మటన్ కర్రీ రెడీ.